హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. పిండం ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్. దీని గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ఎలా ఉంది ఏంటి మూవీ, సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. టైటిల్ పిండం ద స్కేరియస్ట్ ఎవర్. పిండం వరకు ఓకే భయ్యా, ద స్కేరియస్ట్ ఎవర్ అన్నారు కదా. సో ఆ రేంజ్ స్కేరీ ఏముంటుందా, అంతగానో ఏం భయపెడతారు అని అయితే మూవీ చూసిన. బట్ ఆ మూవీ చూస్తే మాత్రం మూవీలో వాళ్ళు పెట్టిన టైటిల్ అంత స్కేరియస్ట్గా అయితే మూవీ అయితే లేదు. సో ఉంది, కాకపోతే స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్. సో అసలు అంత అయితే లేదు. ఎలా అంటే స్టార్టింగ్లో ఒక 10 minutes ఉంటుంది భయ, బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్లో ఒక లాస్ట్ ఒక 40 minutes అలాగా సో ఉంటుందన్నమాట. అది కూడా పెద్దగా మనకి ఏదో భయం అయ్యేది ఆ సీన్లో అయితే ఉండవు. జస్ట్ మనకు అర్థమైపోతుంటుంది ఇంతే, ఇంతకు మించి అయితే ఏముండదా అనిపిస్తుంది. సో మధ్య మధ్యలో వచ్చి అక్కడక్కడ సీన్లో కొంచెం నాకు స్కేరీగా అనిపించింది తప్పితే అపార్ట్ మూవీ అంతా కూడా చాలా ల్యాగ్ బోరింగ్గా తీశారు. సో మనకి కాన్సెప్ట్ బాగానే ఉంది, తీసే విధానం బాగానే ఉంది, కానీ ఆ స్కేరీ అనేది ఇంకొంచెం ఎక్కువగా బాగా తీసుంటే బాగుంది అనిపించింది. సో ఆ సీన్స్ అనేవి అంత ఎక్కువ పెట్టలేదు. సో అవి ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఖచ్చితంగా బాగా వర్కౌట్ అయ్యేది. నాకైతే స్కిప్ చేసుకుంటూ చూడాల్సి వచ్చింది అనమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి దోలాడుకుంటూ చూడాల్సి వచ్చింది. సో అన్ని మూమెంట్స్ ఉన్నాయన్నమాట మూవీలో. సో నాకైతే అవి పెద్దగా ఎక్కలేదనమాట. సో పిండం మూవీ యావరేజ్గా అనిపించింది. సో హారర్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి, సో అంటే హెవీ హారర్ మూవీ చూసే వాళ్ళకైతే ఇది అసలు నచ్చదు. సో ఎప్పుడు హారర్ మూవీస్ చూడని వాళ్ళు ఒకవేళ చూస్తే ఈ మూవీ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కానీ సో కంజూరింగ్ ఇలాంటి మూవీస్, పెద్ద పెద్ద హారర్ మూవీస్ చూసిన వాళ్ళకైతే ఇది అసలు 1% కూడా ఎక్కదని నా ఫీలింగ్ అనమాట. సో అది పిండం మూవీ గురించి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వస్తే ఈశ్వరీరావు గారు, సో ఆమె మెయిన్ మన దయ్యాలను వదిలించే క్యారెక్టర్ అనమాట, బాగా చేసిందండి. శ్రీరామ్ గారు, నెక్స్ట్ ఖుషి రవి గారు, సో ఎవరి పాత్రలు వారు బాగానే చేశారు. అందరూ యాక్టింగ్ బాగుంది, ఎస్పెషల్లీ పిల్లలు చాలా బాగా చేశారు. కాకపోతే ఇంకా డైరెక్షన్ పరంగా ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది. అంటే చాలా కష్టపడి అర్థమవుతుంది మనకి. లాస్ట్ ఒక 40 minutes మొత్తం ఓన్లీ ల్యాంప్స్ తోటే మనకి మూవీ అయితే తీయడం జరిగింది. అంతా ఓకే, అంతా బాగా తీశారు. కానీ ఆ స్కేరీ మూమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే అది మనకి ఇంకా బాగా అనిపించేది. తీశారు, మంచిగా తీశారు, కానీ ఆ మూమెంట్స్ని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇంకొంచెం హైలైట్ చేసి ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఖచ్చితంగా రీచ్ అనేది బాగుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే, వాచ్బుల్, వన్ టైమ్ అలాగా వాచ్ చేయొచ్చు. 2.5 hours మూవీ అనమాట. అది కూడా మనకి ఏంటంటే స్కేరీ మూమెంట్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్కిప్ చేస్తూ చూస్తామనేది నా ఫీలింగ్. ఇది పిండం మూవీ గురించి. యావరేజ్ మూవీ, నాకైతే యావరేజ్ అనిపించింది. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి చూడండి. చూశాక ఇఫ్ ఇన్ కేస్ చూస్తే మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.